2 గంటలప్పుడు హాస్పిటల్కి వచ్చిన పాప, హాస్పిటల్ దగ్గర ఆ చేసుకున్నోని చూడనీకి వచ్చిన పాప తెల్లారేసరికి శవమై తేలింది. ఎట్లా శవమై తేలింది, ఎవరు చంపినారు అనేది మాకు తెలియడం లేదు. ఆ విషయం మాకు తెలియాలి. దానికి తోడు పాపకు బ్లీడింగ్ అవుతుంది. ఎందువలన అవుతుంది, ఎవరన్నా రేప్ చేసి చంపినారా, దేని వలన కారణం మాకు తెలియాలి. పాప అయితే చనిపోయింది, వాడైతే బతికినాడు. వాళ్ళ అమ్మ ఒప్పుకోవడం లేదని వాడైతే బానే ఉన్నాడు, బతికే ఉన్నాడు. పిల్ల ప్రాణాలు కోల్పోయింది కదా. పాప ఏ విధంగా చనిపోయింది, వాళ్ళ నుంచే కదా. మరి వాళ్ళు హాస్పిటల్లో ఉన్న వాళ్ళు ఉండాలి కదా, కనీసం చనిపోయిన పాపను చూడ్డానికన్నా రావాలి కదా. ఏం జరిగింది మాకైతే తెలియదనన్నా రావాలి కదా. ఉటిన వాళ్ళైతే పరారైపోయినారు సార్. వాళ్ళైతే లేరు. వాళ్ళు ఎందుకు గనక పారిపోయినారు, వాళ్ళలో తప్పు ఉంది కాబట్టే కదా. పాపను వాళ్ళు చంపించింటేనే కదా. కాబట్టి మాకు మా పాపకు న్యాయం జరగాలి సార్. వాళ్ళకు ఖచ్చితంగా పాప ఏ విధంగా అయితే అనుభవించి చనిపోయిందో వాళ్ళు కూడా అదే విధంగా శిక్ష పడాలి, అదే విధంగా చావాలి. పాప అయితే అతనికి ఇబ్బంది అయిందని నైట్ టైంలో కూడా అతన్ని చూడ్డానికి 2 గంటల టైంలో అమ్మాయి అతని దగ్గరకు వచ్చినప్పటికీ ఆ అమ్మాయి హాస్పిటల్లోనన్నా ఉండాలి, లేదనంటే తీసుకొచ్చి వాళ్ళ ఇంటి దగ్గరన్నా వదిలిండాలి. కానీ అట్లా లేదు, ఈ విధంగా లేదు. ఆ అమ్మాయి దగ్గర రూపాయి లేదు. ఆ పిల్లను ఎవరు ఎంతమంది తీసుకుపోయినారో, బగ్గీల మీద తీసుకుపోయినారో, ఆటోలో తీసుకుపోయినారో, దేంట్లో తీసుకుపోయినారో, వాళ్ళ ఫ్రెండ్స్ తీసుకుపోయినారో, వాళ్ళోళ్ళు తీసుకుపోయినారో తెలియదు. కానీ ఆ పాపను చెట్ల మధ్యలో, చెట్ల సందులో ఒక చిన్న కొమ్మకు ఆ విధంగా అమ్మాయి ఊరేసుకొని చనిపోయిండదు. ఎంతమంది కలిసి చంపినారో తెలియదు. అమ్మాయికి బ్లీడింగ్ కూడా జరుగుతుంది. ఆ ఖచ్చితంగా చంపిన వాళ్ళు బయటికి రావాలి, వాళ్ళకందరికీ శిక్ష పడాలి. స్టేషన్ కాడ ఎరకలోళ్ళు ఉన్నారంట, వాళ్ళ కాడికి పోయింది అని వాళ్ళు చెప్పడం, మళ్ళా ఒక పిల్లలు ఆడికి పోయి ఆ నుండి ఈడికి వచ్చింది అని చెప్పినారు. ఈడ 2 గంటలకు గాని వచ్చిందని ఈడుండే పిల్లలు చెప్పినారు అని ఫ్రెండ్స్. ఈడ 2 గంటలకు గాని వచ్చి మళ్ళా పార్వతీపురానికి మళ్ళీ ఎట్టొస్తుంది సార్? ఏ రకంగా పోతుంది? 2 గంటల నుండి తెల్లారతాలకి ఆడిపోతుంది. ఎట్ట ఉరి పోసుకుంటది అక్కడ పోయి? ఉరి చెట్టు ఎక్కనికి కూడా రాదు ఆ పిల్లకి. ఏ రకంగా చెట్లు ఎక్కి ఉరి పోసుకుంటది సార్? మాకైతే అనుమానం వాళ్ళే సార్. ఇంకా మాకు న్యాయం చేయాల. మా పిల్ల చచ్చిపోయింది. మాది మహానంది సార్. అబ్బాయిది కూడా మహానంది. మాకు తెలియకుండా అబ్బాయితో ఆమె ప్రేమాయణం నడిపినారని మాకు తెలిసింది. తెలిసినాక నువ్వు ఇట్లా చేసి ఎట్లనైనా మా పిల్లకు మేము పెళ్లి చేసుకుంటామని పెళ్లి సంబంధం మాట్లాడినాం సార్. పెళ్లి రేపు 11, 12 వచ్చే నెలలో. లాస్ట్కు ఇంకా పెళ్లి పెట్టుకున్నాము. ఏమన్నా సొమ్ములు సరుకులు తెచ్చుకుందామని మేము పోతుంటే నేను పెళ్లి చేసుకోను, నేను అబ్బాయిని తప్ప వేరే వాళ్ళని చేసుకోననింది సార్. సరేలేమ్మా అబ్బాయినే పిలిపించి అబ్బాయితోనే మాట్లాడదాము, తోలుకరమ్మన్నాము. తోలుకొచ్చినాము. నాకైతే ఇష్టమే, మా అమ్మకి ఇష్టం లేదు. మేము పెళ్లి చేసుకొని తీసుకపోతే మా అమ్మ సచ్చదంట అన్నాడు. మళ్ళా నువ్వేమో ఇట్లా చేస్తుండవు, అమ్మాయి ఇట్ట అట్ట తిరుగుకుంటా ఆడికిడికి తిప్పుకుంటా నువ్వు పెళ్లి చేసుకోకుంటే ఎట్టా బాబు, స్టేషన్ దగ్గరకు వచ్చి చెప్పుదరా అని మేము స్టేషన్కి 3 రోజులు పోయినాం సార్. ఎస్ఐ లేడని ఒకసారి పంపించిన, మళ్ళా మరుస రోజు ఎస్ఐ లేడని మళ్ళా పంపించిన, మళ్ళా సాయంత్రం ఎస్ఐ వచ్చినాక పోయినాం. పోతే ఎస్ఐ లోపల ఉన్నాడు, మమ్మల్ని పోనీయకుండా ఉన్నారు కానిస్టేబుల్. ఎందుకు సార్ ఎస్ఐ ఉండి మమ్మల్ని ఎందుకు మాట్లాడనియాడు, ఎస్ఐ ఎందుకు మాట్లాడాడని గట్టిగానే అడిగినాం సార్. అడిగితే లేదమ్మా వేరే సాటికి పోతున్నాడు ఎస్ఐ సారు, మీరు ఇంటికి కోరండి. పోయినాం. రేపు రాపరి 10 గంటలకని. నిన్ననే సార్ పెళ్లి. వాడు ఏమన్నాడంటే ఎస్ఐ సార్ వచ్చాడు 10 గంటలకు రమ్మన్నాడు. మేము 10 గంటలకు వచ్చి ఆడ కూర్చున్నాం సార్. కూర్చున్నాక బరాబరా బగ్గేసుకొని అబ్బాయి వచ్చినాడు. స్వప్న నిన్ను నేను పెళ్లి చేసుకుంటా,
కేసులో ఏమొద్దు, మా అమ్మని పిలిపించే, మా అమ్మ చచ్చిపోతుంది, పిలిపియాకు నేను పెళ్లి చేసుకుంటానని ఒక్కడు వచ్చినాడు సార్. నాయన చేసుకుంటానంటే సాంప్రదాయంగా చేయమంటే చేస్తాం, లేదు స్టేషన్లో చేసుకుంటానంటే సంతకం పెట్టి చేసుకో, లేదు గుళ్ళే చేసుకుంటానంటే మహానందే కదా గుళ్ళే చేసుకో, లేదు నేను పోలీస్ స్టేషన్లోనే పెళ్లి చేసుకుంటానన్నాడు. పోలీసు వాళ్ళు ఏమన్నారు, బయట చేసుకోపోరయ్యా, మేము ఇంటి లోపల చేయకూడదు అన్నారు. బయట పెళ్లి చేసుకున్నాడు సార్. వాడే పసుపు. అంటే ఇప్పుడు మహానంద్ చేస్తే దగ్గరుండి పెళ్లి చేస్తాడని చెప్తున్నారు కదా, నిజమేనా అది? అయితే ఆయన బయటికి రాలే సార్, రాలే, లోపల ఉన్నాడు. చేసుకోపోర్రా అన్నారు, చేసుకొని పోర్రి అన్నారు. అంటే అట్ట ఎట్టయితే సార్, ఏమన్నా సంతకాలు పెట్టించుకోర్రి అంటే, ఏం అవసరం లేదు, మీరు ఒక కాగితం తెచ్చుకోరి, నంద్యాలకు ఎడికన్నా పోయి దాని మీద రాపించుకొని సంతకాలు పెట్టించి మాకు ఇయ్యర్రి అన్నారు. సరే అని మేము కాగితాలకు మహానందిలో ఎత్తుకులు అన్నాం సార్, లేవు నంద్యాలకు పోమన్నారు. పొద్దున్నే పోయి తెచ్చి రాపిచ్చాం, బాబు నువ్వు సంతకం పెడతావంటే పెడతా అన్నాడు. నేను కోనేటికి 5 నెలలు టైం ఇయ్యర్రి, మీ అమ్మాయిని చేసుకుంటా, 5 నెలల తర్వాత నేను కొట్టం వేసుకొని తొలకపోతా అన్నాడు. సరేలే బాబు అని మేము అట్లా కూడా ఇన్నాం. ఇంకా పెళ్లి చేసుకున్నాడు, ఇంటికి వచ్చినాం మేము. వాడు కోనేటికి పోయినాడు, స్టేషన్ లో బయట వాళ్ళకు చేసుకున్నారు. పసుపు గొమ్ము కట్టినాడు, దండాలు మార్చుకున్నారు, ఫోటోలు దిగినారు. ఇంకా సరేలేనైనా ఒకసారి కడుపు చేసినాడు, కడుపు తీపిచ్చినాం, పెళ్లి చేయాల మాట్లాడి అని. అది చేసుకున్నానే, నేను అన్నీ చేసుకుంటాననే. ఇంకా ఇప్పుడు ఆ అమ్మాయి ఏం చేసింది సార్, ఇంటికి వచ్చినాం అంతే. ఆ అబ్బాయి పోయి వాళ్ళ కోనేటికి పోయి ఇంటికి వచ్చినాడు. ఇంట్లో వాళ్ళ అమ్మతో ఏం ఘర్షణ వాళ్ళిద్దరి మధ్యన జరిగిందో వాడు ఉరేసుకున్నాడంట. అందరు కలిసి వాకిలి వాళ్ళ కొట్టి వాడిని పదీసి హాస్పిటల్కి తీసుకుపోయినాడు. ఆ పాపంగా పెళ్లి చేసుకున్నాడు కదా అని చూడనీక పోతే వాళ్ళ లంజా ఎందుకు వచ్చినావు, వాళ్ళ ఆడపిల్ల ముగ్గురు ఎందుకు వచ్చినావు, బయటికి కొన్నాడంట. మేమైతే పోలేదు సార్. ఆ మాట అన్నాడని వచ్చింది, ఒళ్ళే తీసుకునేది, హాస్పిటల్ కాడికి పోతాని వచ్చింది. నిన్ననే అబ్బాయిని వేసుకొచ్చున్నారు 3 గంటల ఆ టైంలో. ఆ అబ్బాయిని ఇట తిప్పినారు, ఆటో మా ఇంటికాడనే సార్ వాళ్ళ ఇంట్లట. అట ఆట తిరిగింది, ఇట పోతుంటే ఉండు ఉండు అని మేము వెనకమ్మటి ముసిలోళ్ళం సరే ఆడుకుతాం. ఇంకా ఇంటికి వచ్చి డబ్బులు తీసుకొని ఏమన్నా నడిచిపోతుందో లేకుంటే ఎవరన్నా లిఫ్ట్ అడిగిపోతుందని మేము ఆట తీసుకొని 3-4 కలిసి పోయినాం. వచ్చినాం వీడికి హాస్పిటల్ కాడికి దావమ్మటి కనపడుతుంది, ఏడ కనపల్లే. ఇంకా మేము ఎత్తుకులాడి మేము ఇంటికి పోయినాం సార్. అప్పుడు పారందావమ్మటి మీ అమ్మాయి ఒక్కతి పోతున్నది అని చెప్పినారు. చెప్పితే అక్కడ ఓ ఎత్తుకులాని ఏమన్నా ఆట పడి నంద్యాలకు వచ్చిందేమో హాస్పిటల్ కాడికి. రాత్రి 1 గంట అప్పుడు ఒక అబ్బాయి, 2 గంటలప్పుడు ఒక అబ్బాయి చూసినాడంట హాస్పిటల్ కాడ. చర్చి ఉందంట, చర్చి కాడ ఎరుకలో ఉన్నారంట. మళ్ళా ఆడ చూసినాడంట అబ్బాయి. వాళ్ళ అమ్మతో చెప్తే వాళ్ళ అమ్మ మా ఇంటి పక్కలంతా చెప్తే ఆమె మాతో చెప్పింది. ఇంకా మేము ఏడ ఉందో లేదో వస్తాం అనుకుంటున్నాం. మాకు ఫోన్లు వచ్చినాయి సార్, రాత్రి 2 గంటలప్పుడు అంట. మేము వచ్చేసరికి ఫోన్ వచ్చింది. మేము ఏమన్నా బతికిందేమో ఆడుంటే తోలుకొచ్చుకుందాం అనుకుంటే లేదు సార్, గొంతుకు రాత్రి 2 గొంతు విసికి చంపి ఊకే ఊరిది తగిలిచ్చిపోయినారు సార్. మాకు ఆ అబ్బాయి వాళ్ళ అమ్మ వాళ్ళ బావ మాకు న్యాయం కావాలి. పాపనైతే అట తోలుకపోతాడు, ఇట తీసుకొచ్చాడు. ఏం మా ఆడికి పోయినావంటే వాడు పిలిచింటే పోయినానంటది, వాళ్ళ అమ్మ తిట్టిందంటది. ఏం మా చేతులు కోసుకునేవని అంటే ఏం కోసుకునేలే, వాడు చేసుకొని అంటుంటే కోసుకునేలే అని అంటది. మీరేం మాట్లాడకుండా ఉన్నారు, వాళ్ళ అమ్మనేమో తిడుతుంది, మాది లంజల్లారా అది ఇది అని తిడుతుంది. మీరు మాట్లాడొచ్చి చేస్తారా లేదా అని అంటే స్టేషన్ల చుట్టూ మేము తిరిగినాం సార్. తిరిగినా గానీ మాకేమో పిల్ల దక్కకుండా పోయా. రాత్రి 2 గంటలప్పుడు ఈడని హాస్పిటల్లో ఉంది అని అంటే సరే ఉంది అన్నారు కదా అని మేము మళ్ళీ బయలుదేరితే ఆడలేదు. అంటే అంత రాత్రి 2 గంటలకు అక్కడ ఎక్కడ పోయింది, ఎట్లా పోయింది? 3 గంటలప్పుడే హాస్పిటల్లో 2 గంటలకు వచ్చిందని చెప్పినారు సార్. అది పొద్దున్నే తెలిసింది మాకు. 2 గంటలప్పుడు మేము హాస్పిటల్లో చూసినామని. నిన్నంతా పిల్ల కనిపించలేదని ఎత్తుకులాడుతూనే ఉన్నాం.
నేను కూడా హాస్పిటల్ కాడికి వచ్చి ఎత్తుకులాడిపోయినా కాని రాలే. మళ్ళా ఇంటికి పోయినాం. ఇంటికాడ అదెల్లా ఎత్తుకులాడుతున్నాం. తెలగంకట అదెల్లా పార్వతీపురం అదెల్లా ఎత్తుకులాడుతున్నాం కాని రాలే. మాకు న్యాయం కావాలా సార్? మా వాడిని అయితే స్టేషన్లో వేసి మగ్గ కొట్టి వాడిని కూడా ఉరిదీసి చంపాలి సార్. వీళ్ళు కూడా బాధల్లో ఉంటారు. ఏం చేస్తారు? అబ్బాయి శివకుమార్ ఇద్దరు నిన్న లవ్ చేసుకున్నారని, తర్వాత నిన్న వాళ్ళు 10 సంవత్సరాల సమక్షంలో బయట మ్యారేజ్ చేసుకున్నారని తెలిసింది. తర్వాత మనస్పతులు వచ్చి శివకుమార్ నేను సాయంత్రం ఇంట్లోనే ఉరి వేసుకుంటే ఇంటిమేట్గా వాళ్ళ ఇంట్లో వాళ్ళు చూసి అతన్ని కాపాడి హాస్పిటల్ తీసుకొని వచ్చి జాయిన్ చేసినారు. అదే సమయం తర్వాత ఎవరైతే ఆ శివకుమార్ మ్యారేజ్ చేసుకున్నాడో ఆ అమ్మాయి కూడా ఆ అమ్మాయికి ఈ విషయం తెలిసి తర్వాత అమ్మాయి కూడా మనస్తాపం చెంది నేను సాయంత్రం 4 గంటలకు ఇంట్లో నుంచి బయటకు పోయి తెలిసింది. తర్వాత ఈరోజు మార్నింగ్ ఉదయం అక్కడ మహానందికి నుంచి గోపురం వెళ్ళే రూట్లో చింత చెట్టుకు ఉరేసుకొని కనపడింది. దాని విషయంలో వాళ్ళ అమ్మగారు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. విచారణ చేయించున్నాము. పూర్తి వివరాలు తర్వాత చెప్తాం. అది అబ్బాయి మరి ఇష్టపూర్వకంగా పెళ్లి చేసుకున్నారని చెప్పినారు. అబ్బాయి నిన్న వాళ్ళ మదర్కి ఏదో ఇష్టం లేదని కానీ బట్ అబ్బాయికి అయితే ఇష్టం ఉంది. అబ్బాయికి ఇష్టం మేరకు చేసుకున్నారని తెలుసు. పెద్దలకు ఇష్టం లేకపోవడంతో అమ్మాయి సూసైడ్ చేసుకున్నారు. చెప్తాం విచారించి. రాయండి. ఏం రాస్తారంటే మీకు ఎవరికి అనుమానం ఉందో వాళ్ళ పేరు రాసి మీరుపై అనుమానం ఉంది రాయండి. మీరు ఎవరు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. రెగ్యులర్ నోటిఫికేషన్స్ కోసం బెల్ బటన్